ఇంతకుముందు నేను ఆ కేసు ఏదో వింటున్నాను, జానీ మాస్టర్ అని చెప్పని ఆయన కొరియోగ్రాఫర్. మరి ఆయన మీద ఒక రేప్ కేసు ఒకటి నమోదైంది. అయితే ఈ కేసు నమోదు కావడంతో ఆయన జనసేన పార్టీకి కొంత అనుబంధంగా పనిచేస్తుంటారని చెప్పని జనసేన పార్టీ ఆయన రాజకీయ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని చెప్పని ఒక రకంగా ఆయన సస్పెండ్ చేసే విధంగా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఓకే సరే, అది ఎందుకనంటే ఎలిగేషన్ వచ్చింది కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది కాబట్టి దానిపైన చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఉమెన్ మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఉమెన్ 2017లో ఈయనతోటి పరిచయం అట. ఎవరితోటి? జానీ మాస్టర్ తోటి. 2019లో ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయిందట. తర్వాత 2020లోనే ముంబై వెళ్ళిందట ఈయనతోటి కలిసి. 2019 ఆ టైంలోనే ఆయన ఆ అమ్మాయి పైన బలాత్కరించబోయాడా లేకపోతే ఆ అమ్మాయిని బలాత్కరించాడో తెలియదు, కానీ మొత్తానికి అప్పుడే ఆమె పట్ల ఆయన చాలా దుర్మార్గంగా వ్యవహరించాడట. తర్వాత అనేక సందర్భాల్లో కూడా 2020, 2021, 2022, 2023, 2024 మరి ఈ 5-6 సంవత్సరాల పాటు ఈయన ఆ అమ్మాయి పట్ల అసభ్యంగానే ప్రవర్తిస్తూ వచ్చాడట. మరి 7 సంవత్సరాల నుంచి ఆయన ఈ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ అమ్మాయిని మరి రేప్ చేసే ప్రయత్నం చేశారా, అయితే రేప్ చేశారా, మరి ఈ రకంగా మరి హింసించి ఈ రకంగా మరి బాధ పెట్టుంటే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మాయి కేసు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు కేసు ఇచ్చింది అనేటువంటి దాని మీద కొంత లోతైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. సరే, ఎవరైతే జానీ మాస్టర్ కనుక తప్పు చేస్తుంటే ఆ జానీ అనే అతన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి దీన్ని మనము విభేదించట్లేదు. కానీ ఒక 5-6 సంవత్సరాలుగా వాళ్ళు కలిసి ట్రావెల్ చేసి మరి ఆయన దగ్గర ఆయన ఏమైనా బలవంత పెడుతున్నాడు అన్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఎందుకు దూరం వెళ్ళలేదు? అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆయన దగ్గర ఎందుకు పనిచేస్తూ వచ్చింది? మరి 5-6 సంవత్సరాలు ఆయన దగ్గర ఎందుకు పనిచేసింది? మరి ఆయనతో పాటు ఎందుకు కలిసి ట్రావెల్ చేసింది? ఒకసారి ముంబై తీసుకెళ్ళి గెలికినప్పుడు మరి రెండోసారి ఇంకో దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సరే, సారీ, నేను ఎందుకు అన్నానంటే దీంట్లో ఏదో సంథింగ్ రాంగ్, కుట్ర ఏదో జరిగింది. వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేశారు, వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య వివాదం రావడంతో ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని మీద అమ్మాయి ఎలిగేషన్ చేయటం, కంప్లైంట్ చేయటం జరిగింది. దీన్ని ఎక్కడ మనం కాదనట్లేదు. కాకపోతే అమ్మాయికి న్యాయం జరగాల్సినటువంటి అంశం ఉంది. కానీ ఇందులో కంప్లైంట్ అనేటువంటి దాన్ని రకరకాలుగా వెళ్తూ ఉంది, రకరకాలుగా ఇది వెళ్తూ ఉంది. అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, జానీ మాస్టర్ సతీమణి కూడా ఆమెను వేధించిందని చెప్పని ఇచ్చారు కంప్లైంట్లో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి వీళ్ళిద్దరూ కలిసి అమ్మాయిని వేధించడం అనేటువంటిది కూడా ఇక్కడ ఒక రకంగా అంత ఫ్యామిలీ బాండింగ్తో కూడుకున్నటువంటి అంశం అయి ఉండిద్ది. ఇదంతా ఒక కుటుంబం, వాళ్ళందరూ కలిసి కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వాళ్ళ కుటుంబంతో వీళ్ళకి బాగా అటాచ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చెప్పుండిద్ది. మరి లేదంటే అప్పుడే వాళ్ళ ఆవిడికి చెప్పుంటే ఇదిగో మీ ఆయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి నా ఊరుకునేది కాదు కదా. మరి ఇప్పుడు ఆమె మీద కూడా ఏం కంప్లైంట్ ఇచ్చిందనంటే ఇది కొంచెము వేరే రకంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, సరే అమ్మాయికి అయితే న్యాయం జరగాల్సి ఉంటే న్యాయం జరగాల్సిందే. కాకపోతే ఇది కొంత కావాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి జానీ మాస్టర్ ఏదో సినిమా హీరోగా ఏదో చేస్తున్నాడట. వీళ్ళు కొరియోగ్రాఫర్ అది సరిగ్గా చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు పోయి ఆ సినిమా హీరోలు ఇప్పుడు ఉన్న హీరోలకే పరిగెడుతూ ఉంటే సరే ఆయన ఏదో హీరోగా చేస్తున్నాడట. ఆ హీరోగా చేస్తున్నటువంటి దీనికి సంబంధించి కొద్దిగా ఎక్కడో వివాదాలు నడుస్తున్నాయట. ఆ వివాదాలు నడుస్తుంటే జానీని ఎలా లాగాలని చెప్పని, జానీని లాగాలంటే ఈ అమ్మాయి గత 6-7 ఇయర్స్గా ట్రావెల్ చేస్తూ ఉంది ఆయనతోటి. మరి ఈ అమ్మాయిని గనక దీంట్లో గనక తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పిస్తే ఇతను లాక్ అవుతాడనే ఉద్దేశంతో ఏదో ప్రయత్నం చేసి అలా లాక్ చేశారనేది ఒకటి నడుస్తుంది. లేదు అసలు వీళ్ళిద్దరు సుదీర్ఘకాలంగా అసలు దగ్గరగా కలిసే ఉన్నారనేటువంటిది ఇంకోటి నడుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మనస్పర్ధలు వచ్చినాయి, గ్యాప్ వచ్చినాయి, అందుకని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని చెప్తున్నారు.
గతంలో జానీ మీద కూడా ఇట్లాంటి చిల్లర పంచాయతీలు ఉన్నాయట. సరే, మరి ఆ ఇండస్ట్రీలో ఏం జరిగిద్దో ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశాలే. సరే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ మనం విపులంగా వివరంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది మనం ఏ చిత్రంలో చూసినా కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఎస్ఐ గారు మాట్లాడి బయట ఒకటి ఉంది సార్. సరే, ఆయన సరే ఇవ్వండి. ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 FIR అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ FIR చేసినాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడు రేపేమొస్తుందంటే వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు వస్తాయి, తర్వాత ఈయన అమ్మాయి పెట్టిన మెసేజ్లు వస్తాయి, తర్వాత ఇంకొంచెం ఆగిన తర్వాత ఇంకొకటి ఏదో వస్తుంది, తర్వాత అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా ముందుకు వస్తారు. మనకు మళ్ళీ మీడియాకు 2-3 రోజులు మామూలుగా కావాల్సినటువంటి ఏమంటుందండి స్పైసీ న్యూస్. మనకి పని లేదు, వాళ్ళకి పని లేదు, వీళ్ళకి పని లేదు. నిన్నటిదాకా వాళ్ళు ఎవరిద్దరో రాజ్ తరుణ్ లావణ్య, వాళ్ళిద్దరిది ఏందో వాళ్ళ గోల ఏమైందో అర్థం కాదు. ఆమె రోజుకో కంప్లైంట్ ఇస్తుండే, ఇతను రోజుకో మెసేజ్ పెడుతుంటాడు. మరి ఆ గోల ఏందో, ఆ పంచాయతీ ఏందో, ఈ గోల ఏందో, ఈ పంచాయతీ ఏందో, మనకి పని లేనట్టు అయిపోయింది. మిగిలిన వార్తలన్నీ న్యూసెన్స్ వార్తలు అయిపోయినాయి. మధు ఇక ఇతర కవిత్వం చెబుతాడు. చెప్పు, నీ కవిత్వం ఏందో చెప్పు, నీ ఇన్వెస్టిగేషన్ ఏందో చెప్పు. సార్, ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ డాన్స్ ప్రోగ్రామ్ కు సంబంధించి ఈ అమ్మాయి వచ్చింది. అక్కడ డాన్స్ అంతా కూడా చేసింది. ఆ డాన్స్ చేసిన తర్వాత ఆ అమ్మాయి బాగా చేస్తుంది కదా అనేసి జానీ మాస్టర్ వచ్చేసి తన టీమ్ లో వచ్చి చేరమని చెప్పారు. సో టీమ్ లో వచ్చి చేరమని చెప్పినప్పుడు ఇంకా జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద మనిషి వచ్చి చేరమన్నారు కదా, ఈ అమ్మాయి వెళ్ళింది, జాయిన్ అయింది సార్. సో జాయిన్ అయిన తర్వాత ఏమైంది, టోటల్గా కొన్ని సంవత్సరాల పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఈ యువతి జానీ మాస్టర్ దగ్గర పనిచేసింది. అలా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ముంబైలో ఒక ప్రోగ్రామ్ ఉందని ఈ అమ్మాయితో పాటు ఇంకొక 2 మేల్ పర్సన్స్, ఫీమేల్ కాదు, మేల్ పర్సన్స్ అందరూ కలిపి ముంబైకి వెళ్ళారు. అక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. హోటల్ రూమ్ ఏదైతే ఉందో ఆ హోటల్ రూమ్లో తన మీద ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు, లైంగిక దాడికి అక్కడ పాల్పడ్డారు అనేది ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్. సార్, ఏ ఇయర్లో అంటే స్టార్టింగ్ లో చేరినప్పుడు సార్ 2019లో, 2019లో, ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు కాదు, 2019లో అదంతా కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత తరచుగా వచ్చేసి తన ఇంటి దగ్గరికి రావడము, లేకపోతే తను ఎక్కడన్నా పనిచేస్తుంటే వేరే చోటుకి ఉంటే అక్కడికి రావడము, తను పదే పదే లైంగికంగా సంబంధించి కాస్త ఫోర్స్ చేసేవాడంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొంది. సో ఇక్కడ ఒకటి కంప్లైంట్ ఇచ్చింది, ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా ఈ అమ్మాయి పూర్తిగా ఇది జరిగింది, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఇవి అని అటు పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దాఖలాలు కూడా కనిపించట్లేదు. అలా వచ్చింది, కంప్లైంట్ ఇచ్చేసింది, వెళ్ళిపోయింది సార్. మామూలుగా ఎవరైనా బాధితులు ఉంటే వస్తారు, మాట్లాడతారు, ఇది జరిగిందని అయితే చెప్తారు. కానీ ఈ యువతి ఎవరైతే ఉన్నారో ఆమె ఎక్కడా కూడా దీనికి సంబంధించి కేవలం పూర్తిగా డీటెయిల్స్ కూడా, కంప్లైంట్ కాపీ కూడా మనం చూసుకుంటే మాత్రం ఒక పేజీ మాత్రమే ఉంది, అందులో పూర్తిగా డీటెయిల్స్ కూడా పెద్దగలేవు, కేవలం ఒక పేజీలో మాత్రమే. ఆ పేజీ కూడా పూర్తిగా నిండలేదు. నిండపోయినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉంది సార్, ఇది అది కూడా పూర్తిగా లేదు సార్. ఇప్పుడు మొత్తానికి ఆ కంప్లైంట్ వచ్చిందో లేదో జానీ మాస్టర్ ముందు అర్జెంటుగా ఆ డ్యాన్స్ అసోసియేషన్కి ఏదో ప్రెసిడెంట్ అంట, దాని నుంచి అర్జెంటుగా తీసేయాలని చెప్పని తీర్మానం కూడా చేసేసారంట అప్పుడే. మరి అసలు అందుట్లో కేసు కూడా దీనికి సంబంధించినటువంటి కేసు ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది. దర్యాప్తులో ఇటువంటి కోణాలు బయటికి రాబోతున్నాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. సో వీటి రెండిట్లో ఒకటి ఉంటుంది. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో కలిసి ఆ తర్వాత ఫోర్స్ అని చెబితే మాత్రం అది కోర్టులో చెల్లదు. సో ఇటువంటి యాంగిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జానీ మాస్టర్ బయటకు లేదా సార్, ఏ గోల పడతాం.